నమస్తేనండి. మా మేడారం టీవీ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ వార్త మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఇంపార్టెంట్ వార్త. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పాలించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ప్రజా సమస్యలను స్వీకరించే కోసం, ప్రజల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది. మంచి పరిణామమే. ఈ సందర్భంగా గత ప్రభుత్వాన్ని అభినందించకుండా తప్పదు. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొందరు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి వస్తారు వాళ్ళు. ఇది ప్రజా ప్రాపర్టీస్. ప్రజల కోసం, ప్రజలకు సౌకర్యార్థం స్థానికంగా లోకల్లో ఎమ్మెల్యే ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం. కానీ తెలంగాణ రాష్ట్రంలో వివిధ పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అయినా కానీ ఆయా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలకు పోతారు. ప్రజల సమస్యలను స్వీకరించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించే కోసం కృషి చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఒక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చుట్టూ పందులు తిరుగుతున్నాయి, బర్రెలు తిరుగుతున్నాయి, గొర్రెలు తిరుగుతున్నాయి, గొడ్లు తిరుగుతున్నాయి. మరి ఇది ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటామా, లేకుంటే బంజేరు దొడ్డి అంటామా? చాలామంది మాకు ఫోన్ చేసి చెబుతున్నారు, హుజురాబాదు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అది ఒక బంజేరు దొడ్డి, దాని చుట్టూ మొత్తం గేదెలు తిరుగుతున్నాయి. ఈ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఇప్పుడు హుజురాబాదు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఇది. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు, మరి గెలిచిన ఎమ్మెల్యే ఎందుకు ఈ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉండడం లేదు అని హుజురాబాదు నియోజకవర్గ ప్రజల్లోకి వస్తున్న ఒక ఆలోచన. అంటే ఏంటంటే ఇక్కడ మరి స్థానికంగా ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారు కదా, మరి ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఈ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఉండాలి కదా. మరి ఏడి ఎమ్మెల్యే ఎక్కడ, ఆయన జాడ ఎక్కడ తిరుగుతున్నాడు, ప్రజలకు ఏం చేస్తాను ఎమ్మెల్యే గెలిచాడు, ప్రజల్ని ఏం మభ్యపెట్టి ఎమ్మెల్యే గెలిచాడు? ఆయన పేరే పాడి కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ శాసనసభ్యులు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్నాడు. అపారమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తే. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉద్దండుడే. కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిన బిడ్డనే బీఆర్ఎస్ పార్టీలోకి పోయి ఎమ్మెల్సీ పదవి తీసుకొని హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు అయ్యో పాపం అని ఓట్లు వేస్తే ఎమ్మెల్యే గెలిచావు, మరి మా ఎమ్మెల్యే ఏడు అని అడుగుతున్నారు పాడి కౌశిక్ రెడ్డి గారు. ఒక్కసారి మీరు ఎక్కడున్నారో చెప్పండి మా నియోజకవర్గ ప్రజలకు. ఇక్కడ ఈ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అసలు మీరు ఉండాల్సిందే. ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఒకసారి పోయి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మరి ఇక్కడ ఉండాల్సింది ఉండే. ఇక్కడ ఎమ్మెల్యే మరి ఏటు పోయిండు? ఎమ్మెల్యే ఏంటి ఎమ్మెల్యే గారు అంటే ఏంటి? ఈ క్యాంప్ కలకలలు ఆడాలి. ప్రజా సమస్యలు స్వీకరించి ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించే కోసం కృషి చేయాల్సిన ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నారు? ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నారు? తీసే ప్రయత్నం చేద్దాం. అంత శిలుం పట్టిపోయింది, మరి వచ్చేటట్టు లేదు. ఈ పరిస్థితి చూస్తే రావట్లేదు, గేటు రావట్లేదు. అయ్యో ఎట్లా మరి? రావట్లేదు. రాకుంటే వేసారు పాపం. అంటే ఎమ్మెల్యే కూడా రాకుంటే వేసినట్టే ఉన్నది. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఇది హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం. ఇది హుజురాబాద్ కలుతలేదు, చిలుము పట్టిపోయింది. ఇక్కడ చిలుము పట్టిపోయింది. చూడు అమ్మో, అరే ఎందుకు చిలుము పట్టిపోయింది? మరి ఎందుకు ఈ కథ? మరి ఎమ్మెల్యే పదవి ప్రజలు ఇచ్చారు కదా, ఎమ్మెల్యే పదవి ప్రజలు ఇచ్చారు కదా, అస్సలు కదలడం లేదు పాపం. ఎందుకు మరి ఇవి కూడా రావట్లేదు? ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం రావట్లేదు. సరే ట్రై చేసే చూద్దాం. ఖచ్చితంగా ఒకసారి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మా మీడియా ద్వారా చూపించాలన్నదే ప్రయత్నం. ఈ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే చూశారు కదా, ఇది ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం. రావట్లేదు, అయినా కానీ ప్రయత్నం చేస్తున్నాము. మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ప్రజల కోసం నిర్మించిన ఈ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం
ఈరోజు ఇట్లా పడిపోయింది. ఇట్లా అయిపోయింది ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం. మరి ఎందుకు ఇట్లా అయిపోయింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఎవరు లేరు, దిక్కు జవాను లేరు ఇక్కడ. అమ్మయ్యా, ఇదిగో సిలువ పట్టిపోయింది మొత్తం టోటల్గా. ఇగో మా వీడియో జనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక రాకుండా తీసేటోళ్ళు లేరు, చేసేలేరు, సిలువ పట్టిపోయింది. మరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయము అంటే ఎప్పటికీ ఒక నలుగురు ఉండాలి ఇక్కడ. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే ప్రజలు ఉండాలి ఇక్కడ. ప్రజల కోసం, ప్రజల సౌకర్యార్థం నిర్మించిన ఈ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎందుకు ఇలా వెలవెలబోతుంది? హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు పిక్కముఖం వేసుకుంటూ అసలు మేము ఎవరికి ఓట్లు వేసాము, ఎవరికి గెలిపించాము, ఎమ్మెల్యే ఎవరిక్కడ ఎమ్మెల్యే అంటూ ఆశ్చర్యపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆ ఉడతల ప్రణవ్ బాబు ఇంటి చుట్టూ మొత్తం రోజుకు 1000 మందికి ఎక్కువ తిరుగుతున్నారు. ఆయన యొక్క సమస్యలు ఆయన ఓటమి పాలైనా కానీ ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మా సమస్యలు ఇవి, మా సమస్యలు ఇవి అని చెప్పుకుంటున్నారు. అసలు ఓడిపోయిన ఆయనే ఎమ్మెల్యేగా ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఎమ్మెల్యే అని. ఇక్కడ గెలిచిన ఆయన మాత్రం ఇక్కడి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కనిపించిన దాఖలాలు లేవు. ఇప్పుడు మొత్తం టోటల్ అక్కడ ఎవరు రాకుండా అక్కడ ఒక కర్రలు కూడా అడ్డం పెట్టి అక్కడ డోర్ ఉంటే ఇక్కడ పురుగు లేదు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం. నిన్న మనం చూసినట్టయితే అందులో ఇక్కడ గొర్రెలు వచ్చినాయి, గొడ్లు వచ్చినాయి. ఈ కట్టెల కానించేది, ఈ కట్టెల కాని గొర్రెలు వచ్చి మొత్తం టోటల్గా ఇందులో తిరిగినాయి. ఇందులో ఏముంటున్నాయి, ఇళ్ళనే పంటున్నాయి, ఇళ్ళనే పోతున్నాయి. అంటే దీన్ని మనం ఏమనుకోవచ్చు, దీన్ని ఇది బంజేరు దొడ్డి. అసలు ఇది బంజేరు దొడ్డా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయమా? ఒక్కసారి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక్కసారి మీరు ఆలోచించారు. ప్రజల కోసం ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు. మీకు ఓట్లేసి గెలిపిస్తే మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు, ఏం సమాధానం చెప్తున్నారు, ఏ సమస్యలు స్వీకరిస్తున్నారు, వారి ఏ సమస్యలు మీరు పరిష్కరిస్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు మీకు ఎమ్మెల్యే పదవి ఉన్నదా లేదా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం చూడండి. ఒకసారి ఈటల రాజేందర్ అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. అప్పుడు నిర్మించిన తర్వాత ఆయన మినిస్టర్గా ఆయన 4-5 రోజులకు ఒకసారి వచ్చి ఈ ప్రాంతానికి ఇక్కడ ఉండు, మళ్ళీ ఉప ఎన్నికలప్పుడు కూడా ఇక్కడ మళ్ళీ గెలిచిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఇక్కడ ఉన్నారు ఈటల రాజేందర్ గారు. అంటే ఇక్కడ ఈటల రాజేందర్ గారు ఇక్కడ బెదురు పెట్టిండా? ఈటల రాజేందర్ గారు ఎక్కడైనా బెదురు పెట్టిండా? పాడి కౌశిక్ రెడ్డి గారికి ఈటల రాజేందర్ దయ్యంగా కనిపిస్తున్నాడా? పాడి కౌశిక్ రెడ్డి గారికి ఈటల రాజేందర్ ఎక్కడైనా పిశాచ్ అయిపోకున్నాడా? పాడి కౌశిక్ రెడ్డి ఇళ్ళకి రావాలంటే ఈటల రాజేందర్ ఏమన్నా ఇట్లా యమకింకరులాగా ఉన్నాడా? ఇళ్ళకి రావాలంటే ఈటల రాజేందర్ గారు ఇక్కడ ఏమన్నా ఒక దయ్యంలాగా ఉన్నాడా? ఈటల రాజేందర్ ఏమన్నా భూతంలాగా ఉన్నాడా? ఆయన నిర్మించిండు, ఆయన 4 రోజులు ఉంటే ప్రజలైనా పక్కకు పెడితే వెళ్ళిపోయాడు. కోల్కతా దుకాణం మళ్ళీ గెలిచిన రావాల్సిందే కదా. కానీ అధికారికంగా అనధికారికంగా మనం ప్రజలు అధికారం ఉన్న వారి దగ్గరికి వస్తారు. కానీ ఇక్కడ అనాధికారం పని ఎమ్మెల్యే ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రణవ్ బాబు ఇంటి చుట్టూ తిరుగుతూ ఆయనకు నిత్యం అనేక సమస్యలు చెప్తే ఆయన ఆ సమస్యలు పరిష్కరిస్తున్నారు. అసలు ఎమ్మెల్యే ఎవరు హుజరాబాద్లో ఉన్నారా లేరా అని హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రశ్నిస్తున్నారు పాడి కౌశిక్ రెడ్డి గారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మరి ఇళ్ళకి వస్తే మీరు ప్రణవ్ బాబు ఏమైనా దయ్యం ఎక్కుకున్నాడా? ప్రణవ్ బాబు ఏమన్నా భూతం ఎక్కుకున్నాడా? మరి ఏమైనా భూతాలు ఉన్నాయా? ఏమన్నా ఇది కావున భూతాలు ఉన్నాయా? ఇంట్లో ఏమన్నా ఎదురుగద్దలు ఉన్నాయా? ఇంట్లో ఏమన్నా ఇంకేమన్నా పిశాసులు ఉన్నాయా? ఎందుకు రావడం లేదు పాడి కౌశిక్ రెడ్డి గారు? ఇది ప్రజల కోసం నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం. ఒక్కసారి ఆలోచించండి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలారా. మీరు ఎవరికి ఓట్లు వేసి ఎంత తప్పు చేశారో, ఎవరికి ఓట్లు వేయకుండా ఎంత మెప్పు చేశారో, తప్పులు ఒప్పులు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలని ఈ హుజరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సాక్షిగా మా మేడారం టీవీ మీకు చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ జగన్తో సమయగౌడ్, హుజరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి నమస్తే. ఈ వార్త మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎమ్మెల్యేలు మాత్రం ఎక్కడ ప్రపంచంలో మీరు చూసి ఉండరు. నమస్తే.